హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఎవర్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే గత 20 రోజుల నుంచి కూడా గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు కోసం, అలాగే గ్రూప్ 1 ఫిలిం సంబంధించి 1:100 తీసుకురావడం కోసం కూడా చాలా అంటే చాలా హైదరాబాద్లో తిరిగి పోరాటం చేస్తూ ఉన్నాం. ఎంత పోరాటం చేస్తున్నామో ఏం చేస్తున్నామో మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్లో తిరుగుకుంటూ, గత 10 రోజుల నుంచి కూడా మేము హైదరాబాద్లో తిరుగుకుంటూ కలవని నాయకుడు అంటూ లేడు. ప్రతిపక్ష వాళ్ళని గెలిచినాం, అధికార పక్ష వాళ్ళని గెలిచినాం, మిగతా మిత్రపక్షాల వాళ్ళని గెలిచినాం, అలాగే మిగతా బీసీ జాతీయ సంఘాలు, ఎస్సీ జాతీయ సంఘాలు, బీజేవైఎం వాళ్ళు, మిగతా వాళ్ళందరినీ కూడా గెలిచినాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మాకు కూడా తిరగాలని లేదు. వాస్తవానికి మాకు కూడా టైం ఉంటుంది, మాకు కూడా చదువుకోవాలని ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక జాబ్ వస్తేనే ఇంటికి పడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాకు కూడా ఏదో ఒక జాబ్ చదువుకోవాలని ఉంటుంది. కానీ ఉన్న పోస్టులతో ఎంతమందికి జాబులు వస్తాయి? ఎవరికైనా జాబులు వస్తాయి? ఉన్న 783 పోస్టులలో ఏ జోన్లకు ఎన్ని ఉన్నాయి, ఏ జిల్లాలకు ఎన్ని ఉన్నాయి, అసలు ఏం లెక్క ఉన్నాయి? ఒక్కొక్క జోన్ చూసుకుంటే, ఒక్కొక్క జిల్లా చూసుకుంటే 10-15 కూడా పోస్టులు ఏమో పరిస్థితి ఉన్నది. కాబట్టి గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి పరీక్ష పెడితేనే అందరికీ న్యాయం జరుగుతుందని కూడా మనం ఆలోచించే ఈ పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు. కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అనవసరంగా ఏదో తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆగస్టు 8వ తారీఖు పరీక్ష అటెండ్ చేయాలని చెప్పి కూడా కొంతమంది అభ్యర్థులు చెప్తా ఉన్నారు. అభ్యర్థి ద్వారా ఒక్కసారి ఆలోచించండి. మీరు 1 మార్కు 2 మార్కుతో పోతే ఆ బాధ ఎట్లుంటుందో వర్ణనా తీరం మీకు. ఎందుకంటే గ్రూప్ 2, 3 నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఇప్పుడు పడే నోటిఫికేషన్ కాదు. అది ఎప్పుడో మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత ఒకసారి పడుతుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని మాకు కూడా సహకరించండి. వాస్తవానికి మేము ఇక్కడ పోస్ట్ పోన్ అయితే ఏం అడగట్లేదు. చాలామంది అభ్యర్థులు అయితే పరీక్ష ఇక్కడ మళ్ళీ పోస్టుల పెంపుతో పాటు వీళ్ళు వాయిదా కూడా అడుగుతారని చెప్పేసి కూడా అభ్యర్థులు కొంతమంది భయపడుతున్నారు. కాబట్టి మేమైతే పోస్ట్ పోన్ అయితే ఎక్కడ అడగడం లేదు. ఓన్లీ పోస్టులు పెంచండి అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. పోస్టులు పెంచి అవే తేదీలకు పరీక్షలు పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంతే దీంట్లో. అంతేగాని దీంట్లో ఎటువంటి దురుద్దేశం అయితే లేదు. కాబట్టి మీరు కూడా ఒకసారి గమనించండి. ఎందుకంటే సుమారు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది గ్రూప్ 2 నోటిఫికేషన్, 2వ నోటిఫికేషన్ ఎప్పుడో 2016లో పడ్డది. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ పడ్డ నోటిఫికేషన్ ఇది. 783 పోస్టులతో ఏం రాదేమో అనుకున్నాం. కాబట్టి వెంటనే గ్రూప్ 2 పోస్టులు ఒక 2000 పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు ఒక 3000 పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అలాగే ఈనాడు నిరుద్యోగుల కష్టంతో, నిరుద్యోగుల భుజస్కంధాలు మీద ఊరేగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆనాడు నిరుద్యోగులు తలుచుకోరు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులు అంటే చులకన చూసింది. కాబట్టి నిరుద్యోగుల నుంచి పట్టించుకోలేదు. కాబట్టి మేము ఆ రోజు దించే ప్రయత్నం చేసినాం. కాబట్టి మీరు కూడా నిరుద్యోగుల పట్ల ఇట్నే చులకన వ్యవహరిస్తే మాత్రం మిమ్మల్ని కూడా దింపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. కాంగ్రెస్ అభ్యర్థులు ఆలోచించండి. ఎందుకంటే మేము ఆ రోజు టీఎస్పీఎస్సీ బస్సు యాత్ర చేసి ఏ విధంగా కష్టపడడం, ఏ విధంగా తిరగడం మీ గురించి మాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు ప్రతి ఒక్క అభ్యర్థి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏ విధంగా ప్రచారం చేస్తాడో ఆ విధంగా కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఆలోచన చేయండి. మీరు కూడా దయచేసి నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి. ఎందుకంటే నిరుద్యోగులు లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కూడా వచ్చేది కాదు, మీకు కూడా తెలుసు. కానీ ఈరోజు అధికారంలో ఉన్న కొంతమంది పెద్దలు నిరుద్యోగులను కూడా పట్టించుకునే తీరిక లేదు, వాళ్ళకి సమయం లేదు. వాస్తవానికి మన ములుగుకు సంబంధించిన ఒక ఆడబిడ్డ, బద్దలకు సంబంధించిన ఒక ఆడబిడ్డ ప్రణాళిక సంఘం చైర్మన్ గారి కాళ్ళ మీద పడ్డాకని కనకరించలేదు. మీకున్న పోస్టులు రాసుకోండి ఎందుకు మీకు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఖచ్చితంగా గ్రూప్ 1 పోస్టులు పెంచి, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఈ ఉద్యోగం గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టడం చేతగాని ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేసి విమర్శలు చేసిన సీఎం గారు ఈ రోజు మాత్రం మనకు అందుబాటులో లేరు. మరి దీనికి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని కూడా చెప్తా ఉన్నాయి. ఎందుకంటే కాళ్ళ మీద పడే పరిస్థితి వరకు వచ్చింది. ఎందుకంటే ఓట్లకు ముందు మీరు కాళ్ళ మీద పడ్డారు, ఓట్లు ఏమని చెప్పేసి, మళ్ళీ ఓట్లు వేసిన తర్వాత మేము కాళ్ళ మీద పడాల్సి వస్తుంది. ఎటువంటి తేడా లేదు. ఒక నాయకుడు అయితే ఉన్న పోస్టులకు రాసుకోండి, మిగతా జాబ్ క్యాలెండర్ చూద్దామని చెప్పేసి ఇంకొక ఆయన అంటుండు. ఉన్న పోస్టులకు రాసుకుంటే అయితే మిమ్మల్ని గెలిపించుకోవడం ఎందుకు సార్? మరి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉంచుకుందాం కదా మేము కూడా. మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకోవడం ఎందుకు కొత్తగా? ఎవరైతే అంతా కూడా కదా నిరుద్యోగులు న్యాయం చేస్తారని చెప్పేసి మేము మిమ్మల్ని తెచ్చుకునే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఆలోచన చేయండి. ఇది అందరి కోసం చేస్తుంది, ఏ ఒక్కరి కోసం, ఏ ఒక్కరి స్వార్థం కోసం కాదు. ఎందుకంటే ఆ 730 ఇప్పుడు ఉన్న పోస్టులు పెంచితే ఎగ్జామ్ రాసే అన్ని పోస్టులకు కూడా నేను కూడా ఏమనుకున్నాను కాదు, వస్తే నాకు కూడా ఒకటే జాబ్ వస్తున్నాం. అంతేగాని కొంతమంది ఇళ్ళనే రాజకీయ లబ్ధి కోసం చూసుకుంటున్నాం. ఎంత చూసుకుంటున్నాం? ఒకటి ఆలోచించండి అబ్బా, నీ రాజకీయ లబ్ధి కోసం చూసుకుంటుంటే ఇంకా ఇక్కడనే ఉండేటోని కాదు, ఎప్పుడో ఎదుగుతోండి, మంచి ఒక రేంజ్లో ఎదుగుతోండి. కాబట్టి ఈ నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ మానుకోండి. ఎందుకంటే ఏది చేసినా దామోదర్ రెడ్డి అనేటోడు నిరుద్యోగుల కోసమే చేస్తాడు.
నిరుద్యోగుల హక్కులు సాధించడం కోసం పోరాడతాడు, నిరుద్యోగులకు వెన్నెముక ఉంటారని చెప్పేసి కూడా నేను మళ్ళీ ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి ఒకసారి. గ్రూప్ 2, 3 పోస్టులు ఖచ్చితంగా పెంచాల్సిందే. 2000 గ్రూప్ 2 పోస్టులు 2000 చేయాల్సిందే, గ్రూప్ 3 పోస్టులు 3000 చేయాల్సిందే. ఇలా ఎటువంటి మార్పు లేదని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆనాడు మీ పోస్టులు పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి ఎక్కింది. కాబట్టి మళ్ళా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా అధికారం దించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాయి. మన సీఎం గారు కూడా ఒకనొక సందర్భంలో చెప్తా ఉన్నారు, ఆల్రెడీ 30,000 పోస్టులు, ఆల్రెడీ 30,000 జాబులు నింపేసినని కూడా చెప్తా ఉన్నారు. మన పాత కుండలో కాక కొత్త నీళ్లు పోసినట్టు గత ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను మీ నింపినని చెప్పి చెప్తా ఉంది. అలాగే 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో కూడా వెంటనే రిలీజ్ చేయాలని కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు. ఎందుకంటే మీరు ఎలక్షన్ ముందు ఆల్రెడీ మేనిఫెస్టో వేశారు. ఆ మేనిఫెస్టోని చూసే ప్రతి నిరుద్యోగి కూడా మీకు ఓటేయడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో ఇస్తున్నారు కాబట్టి ప్రతి నిరుద్యోగి ఊరు వాడ మొత్తం తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు పడతాయి, మా జీవితాలు పడతాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు వస్తాయి, ప్రజాస్వామ్యంలో బతికినట్టు ఉండదని చెప్పేసి కూడా ప్రతి ఒక్క అయ్యేది అందరి కాళ్ళు పట్టుకోకుండా ప్రతి ఒక్క నిరుద్యోగి ఒక కాంగ్రెస్ కార్యకర్తలా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొని రావడం జరిగింది. కానీ ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత మీరు ఓన్లీ అధికారాన్ని అనుభవిస్తూ నిరుద్యోగులను పక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అశోక్ నగర్లో కొంతమంది పెద్దలు ఉన్నారు, మన రియాజ్ సార్ కానీ బలుము వెంకట్ కానీ, వీళ్ళు కూడా నిరుద్యోగుల పట్ల కేవలం ఎటువంటి కనికరం చూపెట్టలేదు. ఆ రోజు గెలిచినప్పుడు భుజస్కంధాల మీద చిక్కడపల్లి భుజస్కంధాల మీద లోపలికి తీసుకెళ్ళినాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినప్పుడు ఖచ్చితంగా మేము చేస్తాం అన్నారు. కానీ ఇప్పుడైతే ఎటువంటి సంబంధం లేదు, పోయినప్పుడు ఖచ్చితంగా చేస్తాం చూద్దాం అని చెప్పేసి అంటున్నాను. ఎటువంటి మార్పు అయితే లేదు. కాబట్టి అభ్యర్థులారా ఖచ్చితంగా ఉద్యమం జరగాల్సిందే. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా ఒకరితోనే స్టార్ట్ అయింది. ఉద్యమం చేస్తేనే మన సక్సెస్ అవుతాం ఖచ్చితంగా, నాకు తెలుసు. ఎందుకంటే ఏదైనా సరే బయటకు వచ్చి మన రోడ్డు మీదకి వచ్చి పోరాడితేనే మనం సక్సెస్ అవుతాం. ఏదైనా సరే ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా లాగా మన ఈ వాట్సాప్ గ్రూప్లో చాట్ చేసుకుంటా ఆ గ్రూప్లో వచ్చిన మెసేజ్ ఈ గ్రూప్లోకి వచ్చిన ఆ మెసేజ్ అని చెప్పేసి ఇట్లా సొల్లు కబుర్లు చూసుకుంటే కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి నాకు న్యాయం కావాలి, నాకు పోస్టులు పెరగాలి, నాకు జాబ్ రావాలనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి రోడ్ ఎక్కాల్సిందే. ఒక్కరోజు రోడ్ ఎక్కితే ఏం కాదు, ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం కదిలి వస్తుంది, ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి. ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఉండి ఇట్లా చేయడం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పేసి వాట్సాప్లలో మిగతా ఫోన్లలో మాట్లాడుకుంటే ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా రోడ్ ఎక్కాలి. ఉద్యమం చేయనిదే ఏ హక్కులు సాధించుకోలేము మనం, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. కాబట్టి అవసరమైతే మళ్ళీ ఒక్కసారి శాంతియుతంగా ర్యాలీ చేయడమా లేదంటే ఇంకేదైనా చేయడం కూడా ఖచ్చితంగా చేద్దాం. కాబట్టి అభ్యర్థులారా మీరు కూడా రెడీగా ఉండాలి, మేము ఖచ్చితంగా చెప్తాం ఏం చేయాలని చెప్పేసి కూడా. కాబట్టి మీరు కూడా రెడీగా ఉండండి. సుమారు ఒక 10,000 మంది అభ్యర్థులు లేదంటే సుమారు ఒక 10,000 మంది కానీ రోడ్డు మీదకి ఎక్కితే అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది నిరుద్యోగుల బాధలు ఎంత ఉన్నాయా. అరే నిరుద్యోగుల బాధలు తిరుగుదామని చెప్పేసి మనం వచ్చినాం, అయినా కానీ సరే వీళ్ళు రోడ్డు మీదకి ఎక్కుతారంటే ఇంకా వీళ్ళకి సమస్య ఉందని చెప్పేసి కూడా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఎందుకంటే శాంతియుతంగా చెప్తుంటే ఎవరు వినే పరిస్థితి లేదు. అహింసా మార్గం అయితే మనం ట్రై చేసినాం, అహింసా మార్గం అయిపోయింది. ఎందుకంటే అందరికి వినతి పత్రాలు ఇచ్చినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాళ్ళని తిరిగినాం వీళ్ళని తిరిగినాం, కాళ్ళకు బలపాలు పట్టుకొని కాళ్ళకు చెప్పులు తిరిగినాం. మీ ఎట్లా తిరుగుతున్నాం మాకు తెలిసి. ఇక్కడ తిండి లేక నిద్ర లేక ఒక్కోసారి నిద్ర కూడా పట్టకొస్తాయి, సరిగా తిండి తినక సరిగా నిద్ర లేక అటు తిరిగి ఇటు తిరిగి అలసిపోయి తిండి కూడా సరిగా లేక గ్యాస్ ట్రబుల్ వచ్చి ఇవన్నీ వచ్చి ఎంతో ఇబ్బంది పడుకుంటున్నాం మేము హైదరాబాద్లో. కాబట్టి అభ్యర్థులారా మీరు కూడా ఆలోచన చేయండి. ఒకసారి ప్లాన్ పెద్దగా చేస్తాం, అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చి ప్రయత్నం చేయాలి. అలాగే గ్రూప్ 1 కూడా చాలామంది అభ్యర్థులు 1:100 నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నారు. నేను దానికి కూడా పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అన్నాడు అసెంబ్లీలో బట్టి విక్రమార్క కూడా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1:100 ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా జగ్గారెడ్డి గారు అయితే 1:150 ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని గ్రూప్ 1 అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. కానీ ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు 2,000, 3,000 పెంచితేనే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, లేదంటే మరొక ఉద్యమం చూడాల్సి వస్తుంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేయకుండా సుమారు 10,000 మందితో టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద ఉద్యమం టీఎస్పీఎస్సీ ముట్టడి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మిలియన్ మార్చి తర్వాత జరిగిన అతిపెద్ద ఉద్యమం, అతిపెద్ద పోరాటం, అతిపెద్ద స్ఫూర్తిదాయక పటిమ ఏంటంటే టీఎస్పీఎస్సీ ముట్టడి. ఆ రోజు సుమారు 10,000 మంది ముట్టడి చేశారు. కాబట్టి ప్రభుత్వానికి భయమైంది. ఎమ్మటే గ్రూప్ 2 పరీక్షను వాయిదా చేస్తూ మనకు తెల్లారే ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. 2 రోజులు ఆగడం జరిగింది, 2 రోజులు ఆగి. కాబట్టి అదేవిధంగా మనం ముందుకు పోతే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నా. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంతో మంది చనిపోతే కానీ భారతదేశం స్వతంత్రం రాలేదు. సుమారు 1,200 మంది అభ్యర్థులు, సుమారు 1,200 మంది మన అన్నలు అభ్యర్థులు బలిదానాలు చేసుకుంటే కానీ తెలంగాణ రాలేదు.
కాబట్టి ఖచ్చితంగా పోరాడాల్సిందే. పోరాటమే మన హక్కు. ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ తెలుపుకునే హక్కు ఉంటుంది. కాబట్టి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూనే ఉన్నా. ఓన్లీ నిరుద్యోగుల కోసం పోరాడుతూ ఉన్నా. నేను ఏ నాయకుడిని కలిసినా, ఏ లీడర్ని కలిసినా, డిప్యూటీ సీఎంని కలిసినా, మిగతా మంత్రిని కలిసినా, ఇంతవరకు కూడా నేను నా గుండెల మీద చేసుకొని చెప్తాను. ఇంతవరకు కూడా నా సొంత లాభం కోసం కానీ, నా పన్ను కోసం కానీ, సార్ నాకు ఇది చేసి పెట్టండి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని చెప్పేసి ఇంతవరకు ఎన్నడూ అడగలేదు. గుండె మీద చేసుకొని చెప్తున్నాను. అసలు నా గురించి అడగడం కూడా అవసరం లేదు. ఎందుకంటే నిరుద్యోగులకి న్యాయం జరగాలి. ఎందుకంటే అధికారంలోకి తెచ్చుకుని నిరుద్యోగులు. గత ప్రభుత్వాన్ని గద్దె దించి ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చి నిరుద్యోగులు. ఎందుకంటే తెలంగాణ మొత్తం మీద ఈరోజు రైతుల ఆత్మహత్యల కంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు వేస్తలేరు. వేసిన ఉద్యోగాలకి ఎప్పుడు పరీక్షలు ఉంటుందో తెలియదు. ఆ పరీక్షలు చక్కగా ఉంటుందో పెడతారో తెలియదు. పరీక్షలు అయిన తర్వాత కూడా రిజల్ట్ వస్తుందో తెలియదు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వస్తుందో లేదో తెలియదు. పేపర్ లీకులు, ఆ ఎగ్జామ్ డేట్లు సరిగ్గా ఉండవు. ఇన్ని పెట్టుకుని ఒక అభ్యర్థి ఖచ్చితంగా నిజంగా నికృష్టంగా ఎట్లా చదువుతారు చెప్పి నాకు అర్థం కావట్లేదు. ఇన్ని ఆలోచనలు పెట్టుకుని ఒక అభ్యర్థి ఎలా చదవగలుగుతారు? మైండ్ ఇంత డిప్రెషన్లో ఉంచుకొని ఇంత మానసిక సంక్షోభకు గురవుతున్న ప్రతి ఒక అభ్యర్థి ఎట్లా చదవగలుగుతాడు? అసలు ఏ పేరునో తెలియనప్పుడు అభ్యర్థి ఎట్లా చదవగలుగుతాడు? కాబట్టి తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి ఎట్లుందంటే ఇప్పుడు పరిస్థితి ప్రతి ఒక్కరు 30 ఏళ్ళు వచ్చినాయి. పైన జుట్టు ఊడిపోతుంది, కింద ఊడిపోతుంది. ఇంతవరకు పెళ్లి కాలేదు, ఏం లేదు. ఊళ్ళోకి పోయి ముఖం చూపించుకోలేని పరిస్థితి. ఇక్కడ ఎంతమంది హైదరాబాద్లో ఎంతమంది అభ్యర్థులు హైదరాబాద్లో ఉంటూ ఒక పూట పార్ట్ టైం జాబ్ చేస్తూ, ఒక పూట కష్టపడుతూ, జాబ్ కోసం కష్టపడుతూ, ఒక పూట చదువుతూ ఎంతమంది చదువుతారో నాకు తెలుసు. మీరు ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీ మణికేశ్వర బస్తీ దగ్గరికి వెళ్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ ముచ్చట ఏందని. కాబట్టి గుర్తుంచుకోండి అభ్యర్థులారా, కాంగ్రెస్ నాయకులైనా సరే, ఎవరైనా సరే, మీరు ఖచ్చితంగా నిరుద్యోగుల అండ ఉన్నంత వరకే మీ ఆటలు సాగుతాయని కూడా నేను చెప్తా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు గమనించండి, మీకు నిరుద్యోగులకు మధ్య గ్యాప్ పెరిగిపోతూ ఉన్నది. ఒకసారి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో చెప్పించుకోండి. అసలు నిరుద్యోగుల సమస్య ఏంది, నిరుద్యోగుల మనసులో ఏముంది, ఎందుకు ఇంతకన్నా వీళ్ళు పోరాటం చేస్తారని చెప్పేసి ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే ఓపెన్ డిబేట్ పెట్టండి సార్. మీరు ఒక సైడ్ కూర్చోండి, మేము ఒక 100 మెంబర్స్ ఒక సైడ్ కూర్చుంటాం. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే ఓపెన్ డిబేట్ ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా మనం పరిష్కరించుకోవచ్చు హ్యాపీగా కూర్చొని. కాబట్టి ఈ అవకాశమైనా సరే దీన్ని కూడా ఒకసారి మీరు పరిశీలిస్తారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అభ్యర్థులారా. ఎవరు నెగిటివ్ చేసుకోకండి. ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచేంత వరకు నేనైతే నా వంతు కృషి చేస్తూనే ఉంటా. ఖచ్చితంగా కృషి చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా పోరాట పడి ఉన్న వ్యక్తిని. మన టీఎస్ఎల్ఆర్బీ నోటిఫికేషన్ కూడా లాంగ్ జంప్ ఉద్యమం కూడా మొదలుపెట్టింది కూడా మనమే. దానికోసం ఎంత కష్టపడమో తెలుసు. అయినా గ్రూప్ 2 వాయిదా అప్పుడు కూడా సుమారు గ్రూప్ 2 వాయిదప్పుడు కానీ లాంగ్ జంప్ సుమారు పోలీసులు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో, మా ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టారో, ఎన్నిసార్లు అరెస్టులు చేశారో కూడా నాకు తెలుసు. కాబట్టి ఇటువంటి మనకేం కొత్త ఏం కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బయటికి రండి. ఏం కాదు, కేసులు ఏం బెటర్ మన విద్యార్థులం కాబట్టి అట్లాంటివి ఏమి ఉండవు. జస్ట్ మన బాపరేటన స్వేచ్ఛకు తెలియజేస్తున్నాం కాబట్టి మేము చెప్తాం. అప్పుడు మాత్రం బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. కాబట్టి అర్థం చేసుకునే ఒక్కసారి ఆలోచన చేయండి. సమస్య మనది కాబట్టి మనమే పోరాడాలి బ్రదర్. ఎవరు బయటికి రాడు. మన సమస్య మా అయితే సరే వేరే వాళ్ళు వచ్చి ఏదో సపోర్ట్ ఉండి ఒక 2 మాటలు మాట్లాడిపోతారు. కానీ మొత్తానికి పోరాడాల్సింది మనం. ఒక 1000 మంది, 10,000 మంది, ఒక 20,000 మంది, 50,000 మంది బయటకు వస్తే అసలు ఏ నాయకుడి ఈ అండ మనకు అవసరం లేదు. ఎవరు సపోర్ట్ కూడా మనకు అవసరం లేదు. మనం సరిపోతాం. ఎవరి అండ అవసరం లేదు మనకి. ఎవరు అవసరం లేదు. మనం సరిపోతాం. ఒక 50,000 మంది రోడ్డు మీదకి వస్తే చాలు. అసలు ఏం చేయని అవసరం లేదు. ఒక 50,000 మంది రోడ్డు మీదకి వచ్చి అట్లా ర్యాలీ చేస్తే చాలు. ఏం చేయని అవసరం లేదు. మనకి ఎవరంటే అవసరం లేదు. ఎవరు సపోర్ట్ కూడా అవసరం లేకుండా పోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు పెరగాలి. మళ్ళీ ఎవరి ఇంటి నుంచి బయటికి రాడు. మళ్ళీ అదేందో నాకు అర్థం కాదు. వాట్సాప్లలో మాత్రం ముచ్చలు పెట్టమంటే, ఫేక్ ముచ్చలు పెట్టమంటే మస్తు పెడతారు. మళ్ళీ ప్రతి ఒక్కటి గ్రూప్ 2, 3 పోస్టులు పెరగాలి. మళ్ళీ బయటికి రమ్మంటే ఎవరు రారు. మళ్ళీ మీ మాత్రం ఎంతకని చేయం. మేము కూడా మంచిమే కదా. చేసి ఎంతకని మాకు కూడా ఆస్తికి వస్తుంది కదా. మాకు కూడా చదువుకోవాలి ఉంటుంది. మాకు కూడా జాబ్ రావాలని ఉంటుంది. మాకు కూడా టైం ఉంటుంది. మేము కూడా రూమ్ రెంట్ కట్టుకుంటాం. మేము కూడా స్టడీ హాల్ ఫీజు కట్టుకుంటా. మేము కూడా చదువుకోవాలి కదా. మా అంతిమ లక్ష్యం మాకు కూడా జాబ్ రావాలనే. ఏదో రాజకీయంగా ఎదగాలి, రాజకీయాలు ఎదగాలని చెప్పి ఏముంటుంది కదా. రాజకీయంగా ఎదగనిస్తారా అసలు మనల్ని ఈ టైంలో ఎదగనిస్తారా? రాజకీయాలు మనల్ని ఎదగనిస్తారా? ఎంతో మంది మేధావులు ఉద్దడులు కూడా జుట్టు మాడిపోయిన అభ్యర్థులు కూడా కాలువలో కూర్చుంటారు రాజకీయాలన్నీ చేసి కూడా. మనకు అసలు అడ్వాంటేజ్ లేవు. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. కాబట్టి ఆలోచన చేయండి. ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచే వరకు పెంచేంత వరకు అయితే ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా పెంచదని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనకు కొంచెం పాజిటివ్ కూడా ఈ వైపు కూడా వచ్చింది. నిన్న మనం ఓయూలో చేసింది మామూలు కాదు. ఓయూలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఓయూలో మళ్ళీ గ్రూప్ 2 పోస్టులు పెరగాల్సింది వాయిదా మళ్ళీ అంతే రీతిలో మళ్ళీ ఒక ఉద్యమం మొదలైంది. ఎందుకంటే ఇక్కడ చిచ్చు రాజుకుంది కాబట్టి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రాజుకుంటుంది. నిన్న ఓయూ వ్యాప్తంగా కూడా ఉద్యమ కాగడ రగిలించినాం. ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులు కూడా సుమారు ఒక 1000 మంది బయటకు వచ్చి కన్నడ రంగం తొక్కి గ్రూప్ 2 ఉద్యోగులు ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా బయటకు రావడం జరిగింది. నిన్న ఓయూ క్యాంపస్లో పెద్ద ఎత్తున మన మిలియన్ మార్చిలాగా జరిగింది. కాబట్టి ఈ జిల్లాల నుంచి కూడా మొత్తం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మొత్తం
స్టేట్ వైడ్గా మొత్తం అందరూ తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచితేనే మీకు గౌరవంగా ఉంటుందని కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా.